చేయడానికి ట్రై చేసింది. క్యాట్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది అంతే. సెకండ్ టైం బ్రేక్ఫాస్ట్ కాదు, థర్డ్. గోల్డ్ ట్రిమ్ చేయడం కోసం మిస్టర్ క్యాట్ ని వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాలి. ఇంతకు ముందు చెక్ చేసావా? థర్మోమీటర్ నోట్లో పెట్టి దానికి ఇంజెక్షన్ చేస్తారంటారా? చెయ్యరు, కానీ నాకు ఇష్టం. అది భయపడిపోతుంది డాడీ. అలాగే భయపడి వణికిపోతుంది. లేదురా బుజ్జి, అదంటే దానికి చాలా ఇష్టం. కిటిస్ పాకు వెళ్ళడం అంటే తనకి బాగా ఇష్టం. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయాలి కదా. ఆ విషయం మాకు వదిలేయండి డాడ్. అది మన ప్లాన్ కాదు కదా. తరువుతుంది కేజ్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఉంది. కేజీలో పట్టుకోండి. మిస్టర్ క్యాట్, ఇకపై కోక్ నిన్ను అస్సలు భయపెట్టలేడు. నేనా దాన్ని భయపెట్టడమా? మర్యాదగా మీరే దాన్ని కంట్రోల్లో ఉంచుతారా లేక నన్ను కంట్రోల్లో పెట్టమంటారా? నాకు తెలుసు, మిస్టర్ క్యాట్ కి నేను కిటీస్ గురించిన కథని చెప్పబోతున్నాను. డాగ్ డాగ్ హార్స్ గర్బల్లీ మోర్ మంగూస్ అడ్వర్ట్. క్యాట్ గురించి ఒక్క స్టోరీ బుక్ కూడా లేదు. ఏం చూడది? ఓకే బుజ్జి కన్నా, మనం వెతుకుదాం పదా. నేను దానికి ఒక కథ చెప్తాను. ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారంటే నీకు నొప్పెట్టదని, కానీ నొప్పెడుతుంది. ఆయన నీ బాడీ పార్ట్స్ ఒక్కొక్కటిగా కట్ చేసి పక్కన పడేస్తారు. మిస్టర్ బర్టన్ బర్గర్, మీరు వెళ్ళి డాక్టర్ ని కలవచ్చు. అంటే మీ పెట్ తో. నువ్వు లోపలికి వస్తావు డెనిస్? ఏంటి జోక్ చేస్తున్నావా? ఆ పేజ్ నువ్వు ఓపెన్ చేసినప్పుడు నేను లోపల ఉన్నాను. థ్యాంక్ యూ. సారీ సారీ, వెరీ సారీ. మిల్లీ, డెనిస్ మీరిద్దరు బయటే ఉండండి. అంటే ఇక్కడ గొడవ చేస్తున్నది క్యాటే అయి ఉంటుంది. మొదటిసారి చూసినప్పుడు నేనంటే క్యాట్స్ కి భయంగానే ఉంటుంది. తర్వాత నాకు బాగా ఫ్రెండ్స్ అయిపోతాయి. కాదు మిస్టర్ క్యాట్? నా బుజ్జి బుజ్జి రామ్మ. ఓహో, మీతో ఇంత చనువుగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను దాన్ని ఏమీ చేయనని దానికి బాగా తెలుసు. అవును, ఆ, కంటి పాప ఉన్నట్టే తెలియటం లేదే. కానీ దాని గురించి దిగులు పడక్కర్లేదు. పళ్ళు చాలా బాగున్నాయి. డాక్టర్ మీరు ఈ క్యాట్ కి ఏమైనా ఆపరేషన్ చేస్తారా? దానికి కావాల్సిన రంపం, సుత్తి, కత్తి అన్ని మేము అందిస్తాం. అవసరం లేదు. మిస్టర్ క్యాట్ ఆరోగ్యం చాలా బాగుంది. విచిత్రం ఏమిటంటే హార్ట్ బీట్ ఉన్నట్టే తెలియడం లేదు. అసలు హార్టే ఉందో లేదో అర్థం కావట్లేదు. ఉంది ఉంది, కనిపెట్టాను. కానీ చాలా స్పీడ్ గా కొట్టుకుంటుంది. ఇటువంటి బీట్ నేను ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఇది నార్మల్ గా ఉంది. ఆశ్చర్యంగా ఉందే. దీని గోళ్లు ట్రిమ్ చేయాలా? గోడతో గిచ్చకుండా ఉంటే చాలు, కొంచెం ట్రిమ్ చేయండి. నో ప్రాబ్లం. మీరు దీన్ని కాస్త పట్టుకోండి. ట్రై చేసి చూస్తాం. ఇది ఆపరేషన్ లాంటిదే. ఓ, ఈ క్లిప్పర్స్ ఇంతకు ముందే విరిగిపోయి ఉండాలి. ఓ, విడ్డూరంగా ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బజీని యూజ్ చేయాలి. ఎందుకంటే దాని బ్లేడు డైమండ్ తో చేసి ఉంటుంది. విన్నావా? బిగ్ బసీన్ తీసుకొస్తున్నారట. నమ్మలేకపోతున్నానే. వీలైతే నేను ఇంకో 2-3 టెస్టులు చేస్తాను. ఏదైనా ప్రాబ్లం ఉందా డాక్టర్? ఓ, అటువంటిదేం లేదు. అంతా కరెక్ట్ గానే ఉంది. ఓ, ఇది చాలా వింతగా ఉంది. ఏమిటో అర్థం కావటం లేదే. ఓ డియర్, ఈ క్యాట్ నేను కాస్త విడిగా టెస్ట్ చేయాలి. మీరు కాస్త బయట ఉంటారా? మేము తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంటే చెప్పండి. బయట ఉండమని చెప్పాను కదా. నైస్ కిట్టి, నీ దగ్గర దాగి ఉన్న రహస్యం ఏమిటో నాకు కాస్త చూపిస్తావా? వద్దు వద్దు, బిగ్ బజీ, వద్దు 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 వద్దు. లేదు బుజ్జి, మన క్యాట్ ఏం కాదు. నువ్వేం దిగులు పడకు. డాక్టర్కి ఏమవుతుందో తెలియడం లేదు. నెక్స్ట్ మనమే లోపలికి వెళ్ళాలనుకుంటాను.
చాలా మంచిదానివి. అవును అవును. మిస్ ట్విల్లీ గారు, మిస్టర్ క్యాట్ కి ఏ ప్రాబ్లము లేదు. మరోసారి దాన్ని ఏ చెకప్ కి తీసుకురావాల్సిన అవసరం లేదు. మరోసారి అవసరం లేదు. లేదు 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 లేదు. ఎస్ డాక్టర్. మిస్టర్ బర్టన్ బగర్, ఎక్స్రేస్ డెవలప్ అయి రావడానికి ఇంకా టైం పడుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిస్తే మీకు కాల్ చేస్తాం. ఎక్స్రేసా? ఇప్పుడు నువ్వు ఎవరనేది తెలిసిపోతుంది. ఓ ఏంటది? Better up to pop fly. Come in, pop fly. The foul ball is in play. అర్థమైందా? ఫౌల్ ప్లే బాల్ వెన్ గాట్ ఇట్. నేను హోమ్ ప్లేట్ ని కవర్ చేస్తాను. నైస్ ట్రై క్యాట్. ఆ వెంట్లోంచి నువ్వు లోపలికి పోవడం చాలా కష్టం. నమ్మలేకపోతున్నాను. ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది. అరవకు గ్రౌలర్. నేను ఇప్పుడు పైకి వెళ్ళబోతున్నాను. అదొక ఎక్స్రే తీసింది. నేను నమ్మలేకపోతున్నాను డెనిస్. ఇది ఏదైనా సరే నిజమైన క్యాట్ కాదు. నేను మాట్లాడేది వినిపిస్తోందా? ఇదొక ఏలియన్ అనుకుంటాను, లేదా సైబర్ కూడా కావచ్చు. ఉండు, అందరూ ఆ ఎక్స్రే చూసి నేను చెప్పిందే కరెక్ట్ అని తెలుసుకుంటారు. కానీ నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. నువ్వు క్యాటా లేదా కాక్రోచా? వింటున్నావా? స్టాప్! నువ్వే గెలిచావు. ఇదిగో ఎక్స్రే. నీకు ఇచ్చేసానుగా, ఇక వదిలే. కానీ నాకు మ్యాష్డ్ పొటాటోస్ నచ్చవు. అది నా ఆంపిట్స్ లో ఉంటాయి. ఓకే, క్యాట్ నేను అనుకున్న దానికంటే స్ట్రాంగ్. నేనేమైనా మిస్ చేశానా? లేదు, నువ్వు అంతే మిస్ చేయలేదు. ఈసారి నువ్వు గెలిచుండొచ్చు, కానీ నువ్వు ఎవరనేది నాకు తెలుసు. నువ్వు క్యాటివ్ కాదని బాగా తెలుసు. ఏదో ఒక రోజు అందరూ తెలుసుకుంటారు.
ఇక నుండి నేను పియానో ప్రాక్టీస్ చేయలేను. ఇక్కడ ఫైర్ పోల్ పెడదామని మీ డాడీకి చెప్పు. ఆయన ఒప్పుకోరనుకుంటాను. ఆయనకి ఫైర్ అంటే భయం, పోల్స్ అంటే కూడా. సరే ఒక స్లైడ్ పెట్టొచ్చు కదా. పెడదామే, వాటర్ స్లైడ్ పెట్టచ్చు కదా. షూర్, అందులో ఫైర్ డేంజర్ లేదుగా.